హిందూపూర్ పార్టీ ఆఫీస్ పైన ఏదైతే అటాక్ జరిగిందో నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గతంలో కూడా మనము కూడా 2019 నుంచి 24 వరకు మనము పరిపాలించాం. ఈనాటికి కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మనం ఇట్లా పోయి టీడీపీ ఆఫీసులు కానీ వేరే పార్టీ ఆఫీసుల పైన కూడా జరగలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనము పరిపాలన చేసాం. ఈరోజు హిందూపూర్ పార్టీ ఆఫీసులో చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తం గ్లాస్ ఏముందో, ఫర్నిచర్స్ ఏముందో, అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ ఏముందో అవన్నీ కూడా పగలగొట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే చేసినారో నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉంది. చూడండి మన ఈసీ యూత్ నాయకుడు లోకేష్ ఆయన పైన కూడా దాడి చేసి మళ్ళీ ఎందుకండి మీరు ఇలా లోపలికి వచ్చినారు, ఎందుకు ఇవన్నీ కూడా పగలగొడుతున్నారని అడిగితే వాళ్ళపైన కూడా అటాక్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగానే నేను అడుగుతున్నాను, కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, అదేవిధంగా సీఎం గారిని మేము అడుగుతున్నాం, నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పరిపాలించినారో మేము కేవలం ఎలక్షన్లో మాత్రమే మేము రాజకీయం చేశాము. రాజకీయాన్ని ప్రతిదానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు, కేవలం ఎలక్షన్స్ లో మాత్రమే రాజకీయం చేస్తాము. అది అయిన తర్వాత ఎవరు కూడా పార్టీల అతీతంగా మతాల అతీతంగా మేము అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని మాకు అసలు అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు కూడా మాట్లాడడం వస్తే వాళ్ళు కూడా రెస్పాన్స్ లేకుండా వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది. మన ఎవరైతే మన కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇలా వచ్చినారు, ఎన్నికల్లో ఒక 7-8 కార్లు వచ్చి అటాక్ చేస్తున్నారు. సో అటాక్ చేశారని చెప్తున్నారు. ఎందుకండి ఇట్లా గ్లాస్ పగలగొడుతున్నారు, ఇట్లా ఫర్నిచర్స్ పగలగొడుతున్నారు, సిస్టమ్స్ పగలగొడుతున్నారని అడిగితే మీరేం చేశారని చెప్పి వాళ్ళందరినీ కూడా కట్టడి తీసుకొని పోయి వాళ్ళందరిపైన దాడి చేయడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది, చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎలక్షన్స్ గానే చూస్తాం, పార్టీగానే చూస్తాం. ఈరోజు ఇంత కక్షపూరితమైన చర్యలు ఎందుకు, ఇంత కక్షపూరితమైన సాధింపులు ఎందుకు హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్న బాలకృష్ణ గారు దయచేసి దీనిపైన మీరు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా మేము చాలా గౌరవంగానే మిమ్మల్ని ఇది చేసినాము చూసినాము కూడా. ఈరోజు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒకే మాట మేము చెప్తున్నాం, దయచేసి ఎస్పీ గారు ఈ మెరకలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ చర్యలు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేస్తూ ఏదైతే నష్టం ఇక్కడ కలిగించిందో దానికి కూడా పరిహారం చెల్లించే విధంగా చేస్తూ ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే చాలా మంది పైన అటాక్ కూడా జరిగింది. ఇలా జరుగుతూ పోతుంటే ఎక్కడ కూడా జస్టిస్ కు న్యాయానికి కూడా విలువ ఉండకపోతుంది. అలా నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా అనే ఒక ప్రశ్న అయితే ఉద్భవిస్తా ఉంది. దయచేసి దీనిపైన ఎస్పీ గారు కఠినంగా ఎవరైతే ఈ చర్యలకైతే పాల్పడినారో వాళ్ళందరి పైన మీరు యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రికార్డింగ్స్ అయినాయి కాబట్టి వెంటనే మీరు దీనిపైన స్పందించాలి ఎస్పీ గారని ఈరోజు ఎస్పీ గారిని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మళ్ళా ఇటువంటి పునరావృతం కాకుండా, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దయచేసి దీనిపైన ఎస్పీ గారు వెంటనే స్పందించాలని. మేడం, జరిగిన సంఘటన పైన మీరు న్యాయ పోరాటం చేస్తారా లేదంటే మామూలు పోరాటం? డెఫినెట్ గా న్యాయ పోరాటం చేస్తాము. ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా లీగల్ గాను కూడా దీనిపైన డెఫినెట్ గా మేము చర్యలు తీసుకుంటామని ఈరోజు మీరు కూడా మీడియా ముఖ్యంగా మేము కూడా తెలియజేసుకుంటాం. సతీష్ కుమార్ అనే సిఐ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడో హత్యనే జరిగిందో దీన్ని తేల్చవలసినది ఉంది. ఒకవేళ ఇది హత్యనేని ప్రభుత్వం భావిస్తే ఇంతవరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను కానీ, రైల్వే పోలీస్ ఆఫీసర్స్ను కానీ, ఆ రైల్లో ఉన్న టీసీలను కానీ, లేకపోతే ఆ ట్రైన్లో 54 మంది ప్యాసింజర్లు ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఆ బాక్సులో, వాళ్ళను కానీ ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా విచారించలేదు. ప్రభుత్వము ఏమి భావిస్తుందో ఏమి లేదో.
మనం ఒకటి గమనిస్తే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును చంపినది ఆయన్నే, దండలేసినది ఆయన్నే, ఇప్పటి వరకు ఓట్లను దండుకుంటున్నది ఆయన్నే. ఏదో ఒక టైంలో తెలుగుదేశానికి సంబంధించిన పట్టాభి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లో స్ట్రైట్గా మా పార్టీ పైన నిందలు వేయటం జరిగింది. అంటే దాదాపు విచారణను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు వారే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఘటన ఏదైతే జరిగిందని భావిస్తున్నామో ట్రైన్లో ఉన్న ప్యాసింజర్లను విచారించాలి, రైల్వే టీసీలను విచారించాలి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను విచారించాలి, రైల్వే పోలీసులను కూడా తక్షణమే విచారించి దీని నిజాలను తేల్చాలని నేను పోలీసు వ్యవస్థను విజ్ఞప్తి చేస్తున్నాను. భగవద్భక్తులకు విజ్ఞప్తి. ఇవాళ సాయంకాలం 4 గంటలకు దుర్గా ఆంజనేయ స్వామి దేవస్థానం పనిచేస్తున్నటువంటి మా కుటుంబాన్ని వెలివేయడానికి, మా ఆచార వ్యవహారాన్ని కాదని దేవస్థానాన్ని అన్యాకరణం చేయడానికి అని చెప్పేసి లోకల్గా ఉన్న టీడీపీ వాళ్ళు దౌర్జన్యంగా దేవస్థానాన్ని ఆక్రమించుకొని మమ్మల్ని బయటకు పంపించాలని ప్రయత్నిస్తున్నారు. కావున ఈ విషయంలో భగవద్భక్తులు మరియు బ్రాహ్మణ సంఘం వాళ్ళు, విశేషంగా రాఘవేంద్రాచార్య వారు దీనికి అధ్యక్షత తెలిసింది మాకు, వాళ్ళకు మా విజ్ఞప్తి ఏమంటే సాయంకాలం 4 గంటలకు ఉన్న ముందే మనమంతా కొండ చేరుకొని ఈ అన్యాయాన్ని మనం అడ్డుకోకపోతే ఇక్కడ కూడా దేవస్థానం అన్యాకృతమైపోయి ఆ పూజాధికారాన్ని మారిపోయే అవకాశం ఉంది. దాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి అందరికీ ఆ విజ్ఞప్తి ఏంటంటే, నేను ఇవాళ సాయంకాలం 4 గంటలకు వాళ్ళ గుడిని కానీ కళ్యాణ మండపం కానీ మేము ఎటువంటి హ్యాండ్అవుట్ చేయము. అటువంటి పరిస్థితి వస్తే నేను నేరుగా విషం తాగి లేదంటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. కాబట్టి నేనేమి నా సాగు గురించి భయపడట్లేదు. నేను చచ్చినా పర్లేదు, కానీ వాళ్లకు ఈ గుడిని ఈ కమిటీని కానీ కళ్యాణ హ్యాండ్అవుట్ చేయం మేము. ఎందుకంటే మా విజ్ఞప్తి ఒకటే, ఆగమశాస్త్ర ప్రకారంగా అభివృద్ధి చేయాలి. రాజకీయ నాయకుల పార్టీలు ఇక్కడ రాకూడదు, వాళ్ళ కమిటీ హ్యాండ్అవుట్ చేయం మేము. పార్టీలు కొండ మీద రాకూడదు, కొండ మీద వాడేయడం కమిటీ ఏర్పాటు చేయకూడదు అనేది మా ప్రధాన ధ్యేయం. దాని విఘాతం కలిగించే విధంగా ఈరోజు టీడీపీ వాళ్ళు దౌర్జన్యంగా కొండను, గుడిని, ఆచార వ్యవహారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము చూస్తున్నామంటే ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానించుకున్నాం. కాబట్టి ఈ అన్యాయాన్ని, అధర్మాన్ని మీరందరూ ఆపడానికి సహకరించాలని కోరుకుంటూ, వీలైనంత మంది దీన్ని స్పందించి 3:30కంతా మీరంతా కొండకు ఆంజనేయ స్వామి కొండ సింగమల గ్రామము దుర్గా ఆంజనేయ దేవస్థానం మీరందరూ రాగాలని కోరుకుంటున్నాను. దుర్గా ఆంజనేయ స్వామి దేవస్థానము సింగమల గుట్టపై ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. కాబట్టి రాఘవేంద్రాచార్య వారి ముఖాంతరంగా సమస్త భగవద్భక్తులకు, బ్రాహ్మణులకు విజ్ఞప్తి ఏమనగా, మీరందరూ దయచేసి మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆగమశాస్త్ర ప్రకారం జరిగే పూజల్ని మనం కాపాడుకోవాలి. మరియు రాజకీయ నాయకులు హస్తక్షేపం లేకుండా చూసుకోవాలని ఇది మా ధ్యేయం, పోరాటము. దానికి మీ అందరి సహకారం కోరుకుంటూ మీ శ్రీరమణాచార్, ప్రధాన అర్చక, శ్రీ దుర్గాంజనేయ స్వామి దేవస్థానం. ఫ్రంట్లో ఉంది.
టైం వస్తుంది మళ్ళీ చెప్తాను మళ్ళా ఏమన్నా చేసినామని రెండు మటలు చేస్తా 3 మటలు చేస్తా చెయ్య దేవాలయం
ఈరోజు డాక్టర్లు సగం నాలెడ్జి, రోగం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. ప్రాణరక్షణం పరమం ధర్మః తస్య రూపం వైద్యః. ప్రాణాలను కాపాడటం అనేది అత్యున్నతమైన ధర్మం. ఆ ధర్మానికి ప్రతిరూపమే డాక్టర్. అలాంటి డాక్టర్ని హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అంటారా బాబు గారు? మీ స్వార్థ రాజకీయాల కోసం సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళని అవమానించేంత స్థాయికి దిగజారారు అంటే ఒక్కసారి ఆలోచించండి. టెక్నాలజీ పేరుతో డాక్టర్ని తక్కువ చేసి మాట్లాడటం జ్ఞానం కాదు, అహంకారం. ఏఐ గొప్పదే, డెఫినెట్ గా మేము ఒప్పుకుంటాం. కానీ ఏఐని పొగుడుతూ మానవ సేవ చేసే డాక్టర్ని కించపరచడం అనేది సమంజసం కాదు. టెక్నాలజీ అనేది సహాయం మాత్రమే చేస్తుంది, కానీ ప్రాణాలను కాపాడేది మానవ చేతులే అనేది గుర్తుపెట్టుకోండి. మా సేవతో సమాజంలో అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి ట్రై చేస్తాం. కానీ అలాంటి డాక్టర్లని హాఫ్ నాలెడ్జ్ అన్నారంటే మీరు ఎంత హాఫ్ నాలెడ్జో ఒక్కసారి ఆలోచించుకోండి. వైద్య రంగంలో ఏఐ మీద డిపెండ్ అవ్వద్దు అని వైద్య నిపుణులే, ఎంతో ఆ రంగంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్లే చెప్తుంటే, బాధ్యతాయుతమైన సీఎం పోస్ట్లో ఉండి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడం ఎంతవరకు సమంజసం? అలాంటి మాటలను తక్షణమే ఉపసంహరించుకొని డాక్టర్లందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. ఈరోజు డాక్టర్లు సగం నాలెడ్జి, రోగం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. ప్రాణరక్షణం పరమం ధర్మః తస్య రూపం వైద్యః. ప్రాణాలను కాపాడటం అనేది అత్యున్నతమైన ధర్మం. ఆ ధర్మానికి ప్రతిరూపమే డాక్టర్. అలాంటి డాక్టర్ని హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అంటారా బాబు గారు? మీ స్వార్థ రాజకీయాల కోసం సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళని అవమానించేంత స్థాయికి దిగజారారు అంటే ఒక్కసారి ఆలోచించండి. టెక్నాలజీ పేరుతో డాక్టర్ని తక్కువ చేసి మాట్లాడటం జ్ఞానం కాదు, అహంకారం. ఏఐ గొప్పదే, డెఫినెట్ గా మేము ఒప్పుకుంటాం. కానీ ఏఐని పొగుడుతూ మానవ సేవ చేసే డాక్టర్ని కించపరచడం అనేది సమంజసం కాదు. టెక్నాలజీ అనేది సహాయం మాత్రమే చేస్తుంది, కానీ ప్రాణాలను కాపాడేది మానవ చేతులే అనేది గుర్తుపెట్టుకోండి. మా సేవతో సమాజంలో అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి ట్రై చేస్తాం. కానీ అలాంటి డాక్టర్లని హాఫ్ నాలెడ్జ్ అన్నారంటే మీరు ఎంత హాఫ్ నాలెడ్జో ఒక్కసారి ఆలోచించుకోండి. వైద్య రంగంలో ఏఐ మీద డిపెండ్ అవ్వద్దు అని వైద్య నిపుణులే, ఎంతో ఆ రంగంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్లే చెప్తుంటే, బాధ్యతాయుతమైన సీఎం పోస్ట్లో ఉండి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడం ఎంతవరకు సమంజసం? అలాంటి మాటలను తక్షణమే ఉపసంహరించుకొని డాక్టర్లందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ చోరీలో అడ్డంగా దొరికిపోయారు. నిప్పు లాంటి నిజాన్ని కప్పెట్టేద్దామనుకున్న వారి పప్పులు ఉడకలేదు. విశాఖ వేదికగా ప్రారంభమైన సిఐఐ భాగస్వామ్య సదస్సు సాక్షిగా
గూగుల్ డేటా సెంటర్ అనేది గత జగన్ పాలనలో మొదలైన అదానీ డేటా సెంటర్ అని తేలిపోయింది. వైఎస్ జగన్ హయాంలోనే అదానీ డేటా సెంటర్ వచ్చిందని, దాన్నే గూగుల్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని కరణ్ అదానీ కుండబద్దలు కొట్టారు. ఇన్నాళ్ళు అదానీ పేరు చెప్పకుండా గూగుల్ తెచ్చామంటూ గోబెల్స్ ప్రచారం చేసిన చంద్రబాబు, లోకేష్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు కరణ్ అదానీ. భాగస్వామ్య సదస్సు తొలి సెషన్లోనే అదానీ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడంతో తండ్రి కొడుకులిద్దరూ అవాక్కయ్యారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ పై చంద్రబాబు ప్రభుత్వం ఆడిన పబ్లిసిటీ డ్రామా గుట్టు రట్టయింది. గూగుల్ డేటా సెంటర్ గతంలో అంటే వైఎస్ జగన్ పాలనలో తెచ్చిన అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని తేలిపోయింది. దీనికి సంబంధించి కొద్ది రోజుల కిందట వైఎస్ జగన్ ఏ మాట చెప్పారో అక్షరాల అదే నిజమని శుక్రవారం ప్రారంభమైన విశాఖ సిఐఐ సమ్మిట్ సాక్షిగా నిర్ధారణ జరిగింది. సాక్షాత్తు విశాఖలో 87,000 కోట్లతో డేటా సెంటర్ పెట్టుబడి పెట్టిన అదానీ గ్రూప్ ఎండీ కరణ్ అదానీనే ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సిఐఐ ప్రతినిధుల సమక్షంలోనే దీన్ని వెల్లడించడం విశేషం. ఏపీలో గూగుల్ డేటా సెంటర్ గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు ఎక్కడా అదానీ పేరు కూడా చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ప్రస్తావించలేదు. 87,000 కోట్లు పెట్టుబడి పెట్టిన అదానీని సైతం పబ్లిసిటీ పిచ్చితో దుర్మార్గ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ అవమానించారు. జగన్ మీద కోపంతోనే బాబు, లోకేష్ ఆ పని చేశారని ఇటీవల విశ్లేషణలు వెల్లువడ్డాయి. ఇప్పుడు ఏకంగా కరణ్ అదానీయే విశాఖకు వచ్చి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల బండారం మొత్తం బట్టబయలు చేశారు. గూగుల్తో కలిసి తాము నెలకొల్పుతున్న డేటా సెంటర్ గురించి స్పష్టంగా వివరించారు. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra, and renewable energy. And we are not stopping there. Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement, and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs. And far more is to come. కొద్ది రోజుల కిందట విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో చంద్రబాబు ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. 1,30,000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారని, 1,80,000 ఉద్యోగాలు వస్తాయని, ఇదంతా నేను మా నాన్నే తెచ్చామంటూ మంత్రి లోకేష్ ప్రచారం చేశారు. అదే స్క్రిప్ట్ ని మంత్రులు ఎల్లో మీడియాతో కూడా ప్రచారం చేయించారు. విశాఖ డేటా సెంటర్ కి గతంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి చేసిందనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. జగన్ ప్రభుత్వ పాలనలో అదానీ డేటా సెంటర్ కి భూములు కేటాయించడం, రాయితీలు కల్పించడమే కాదు, శంకుస్థాపన కూడా చేశారనే విషయాన్ని తొక్కిపెట్టాలని కూటమి పెద్దలు తీవ్ర ప్రయత్నం చేశారు. అదానీ అన్న పేరును తెరపైకి రానివ్వలేదు. అదానీ పేరు చెబితే జగన్ పాలనలో జరిగిన కృషి ప్రస్తావనకు వస్తుందనే భయంతో ఎంఓయూ సందర్భంలో తర్వాత అదానీ పేరును ఉచ్చరించలేదు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్ ప్రాజెక్టులో 87,000 కోట్లు పెట్టుబడి పెట్టిన అదానీని అవమానించిన చంద్రబాబు తీరుని ప్రశ్నించడంతో పాటు ఈ గూగుల్ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని వైఎస్ జగన్ కొద్ది రోజుల కిందట ఆధారాలతో సహా నిజాలను బయటపెట్టారు. సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు. కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ ఇచ్చినాడా? కనీసం ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే అప్పటి నుంచే ఉన్నది,
అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదానీ ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. నిజం నిప్పులాంటిది. పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, సిఐఐ ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, చంద్రబాబు కేబినెట్లోని మంత్రుల సాక్షిగా వైఎస్ జగన్ చెప్పిన మాటలు నిజమని కరుణాదాని తాజాగా చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది. దీంతో క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల పరువు పోయినట్టయిందని రాజకీయ విశ్లేషకులు, పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీపై 100 కోట్ల అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పవన్ పేషీలో పనిచేస్తున్న సురేష్ పై భీమరశెట్టి రమణబాబు అనే వ్యక్తి భూ కబ్జా ఆరోపణలు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పుత్తూరులో తనకున్న 11 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు సురేష్ ప్రోత్సహిస్తున్నాడని అన్నారు. సురేష్ వల్లే తనకు పాస్బుక్లు రావడం లేదని ఆరోపించారు. కోర్టు తీర్పులు ఉన్నా తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారంటూ రమణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆఫీసులో బ్లైమ్ జరుగుతుంది. అక్కడ ఆఫీసులోనే సురేష్ అనే వ్యక్తి ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన పిఎస్ ఓఎస్ తెలీదు. సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళు మేనేజ్ చేసి అన్ని రకాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మభ్యపెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. చాలా ఆధారాలు కనబడుతున్నాయని. ఎందుకంటే గతంలో నాకున్న భూమిని ఏమో జేసీలు వీళ్ళందరి దగ్గర కూడా దానికి డాట్స్ పెట్టారండి. అది రెవెన్యూ రికార్డ్స్లో వచ్చినాయి. నా 13 ఎకరాలకి 11 ఎకరాల 30 సెంట్లకి పాస్బుక్లు రాకుండా చేస్తున్నారు. 11 ఎకరాల ఇప్పుడు పాస్బుక్లు రాకపోతే దానికి మొత్తం రాకూడదు, 1 సెంటు కూడా రాకూడదు. పిఆర్ఎస్ నాయుడు అమ్మినటువంటి 16 ఎకరాలకి 15 ఎకరాలకు వచ్చింది. తర్వాత ఏమో సురేష్ ఈయనకి వచ్చింది, నాకు రాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీపై 100 కోట్ల అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పవన్ పేషీలో పనిచేస్తున్న సురేష్ పై భీమరశెట్టి రమణబాబు అనే వ్యక్తి భూ కబ్జా ఆరోపణలు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పుత్తూరులో తనకున్న 11 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు సురేష్ ప్రోత్సహిస్తున్నాడని అన్నారు. సురేష్ వల్లే తనకు పాస్బుక్లు రావడం లేదని ఆరోపించారు. కోర్టు తీర్పులు ఉన్నా తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారంటూ రమణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆఫీసులో బ్లైమ్ జరుగుతుంది. అక్కడ ఆఫీసులోనే సురేష్ అనే వ్యక్తి ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన పిఎస్ ఓఎస్ తెలీదు. సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళు మేనేజ్ చేసి అన్ని రకాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మభ్యపెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. చాలా ఆధారాలు కనబడుతున్నాయని. ఎందుకంటే గతంలో నాకున్న భూమిని ఏమో జేసీలు వీళ్ళందరి దగ్గర కూడా దానికి డాట్స్ పెట్టారండి. అది రెవెన్యూ రికార్డ్స్లో వచ్చినాయి. నా 13 ఎకరాలకి 11 ఎకరాల 30 సెంట్లకి పాస్బుక్లు రాకుండా చేస్తున్నారు. 11 ఎకరాల ఇప్పుడు పాస్బుక్లు రాకపోతే దానికి మొత్తం రాకూడదు, 1 సెంటు కూడా రాకూడదు. పిఆర్ఎస్ నాయుడు అమ్మినటువంటి 16 ఎకరాలకి 15 ఎకరాలకు వచ్చింది. తర్వాత ఏమో సురేష్ ఈయనకి వచ్చింది, నాకు రాలేదు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. పెరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. సొల్లి కబుర్లు చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ.